హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. యాక్చువల్లీ ఈ వీడియో నేను షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను, కానీ ఫుల్ వీడియో అయితే మా వాళ్ళు పెట్టమన్నారనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా చేసుకున్నాం అనేది అంతా వీడియోలో ఉంది, కాబట్టి మీరు మిస్ కాకుండా ఈ లాస్ట్ వరకు చూసేయండి వీడియో. అలాగే మా పెద్దమ్మ వాళ్ళు కార్తీక మాసంలో త్రిమూర్తుల వారి పూజ ఆదివారం అయితే చేసుకుంటున్నారనమాట. అందుకని మేము గోదావరి గట్టు దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం మర్రుళ్ళు అయితే తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాం అనమాట. మర్రి చెట్టు ఏర్లు కంపల్సరీ ఉండాలి కదా అని పూజకి వెళ్ళాం అనమాట. కానీ ఎంత ట్రై చేసినా మాకు కొమ్మలు కూడా అందలేదు. ఇంకా చెల్లిని అయితే పైకి ఎక్కించి కోయించాము. అలాగే ఇంకా సాయంత్రం పూజకి అమ్మ పెద్దమ్మ ఇద్దరు కూడా పూజ దగ్గర సదురుతున్నారు. పూజకి కావాల్సిన అన్నీ కూడా అక్కడే పెట్టుకొని సదురుతున్నారనమాట. అలాగే మేము 3 మేళలు అయితే పూజ చేసుకుంటాము. పూజకి అరటిపండ్లు 3 అటాచ్ అయ్యి వచ్చే చూసారు కదా. అలాగే మా సత్యం తల్లి దగ్గర కూడా దీపారాధన చేసుకుంటుంది మా పెద్దమ్మ. అలాగే అమ్మవారి చుట్టూ దీపాలతో ఎంత చక్కగా నిండుగా అయితే అలంకరించారో. అలాగే పూజా మందిరంలో కూడా దండం పెట్టేసుకుని ఇంకా త్రిమూర్తుల వారి దగ్గర పూజలు అయితే కూర్చొని పోయాను అనమాట. నేను ఇంకా మంత్రాలు అవి చదువుతున్నాను. అలాగే ఈ పూజకి మా పెద్దమ్మ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా పిలిచారనమాట. వాళ్ళు చక్కగా వచ్చి కూర్చొని దండం పెట్టుకుంటూ కథ అయితే వింటున్నారనమాట. వ్రత కథ అయిన తర్వాత ఒక మేళం మా తాతయ్య 3 కొబ్బరికాయలు కొడుతున్నారు. రెండవ మేళం అమ్మమ్మ 3 కొబ్బరికాయలు దండం పెట్టుకుని కొడుతుందనమాట. అలాగే 3వ మేళం అయితే మా పెద్దమ్మ దండం పెట్టుకుని 3 కొబ్బరికాయలు కొడుతుంది. ఇంకా అలాగే అందరం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని శిరస్సు వంచి నమస్కరించుకున్నాం అనమాట అందరం కూడా. అలాగే పూజకి వచ్చిన వాళ్ళందరూ కూడా లైన్గా వచ్చి ఒక్కొక్కరు దండం అయితే పెట్టుకున్నారు. ఇంకా నేను కూడా దండం పెట్టేసుకొని అగరత్తులు కూడా వెలిగించేసుకొని ఇంకా మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అలాగే మా పెద్దమ్మ దేవుడికి హారతి కూడా ఇచ్చేస్తుంది అనమాట. ఈ రాజులను సమర్పించేసిన తర్వాత ఇంకొకరం లైన్గా హారతి అయితే తీసేసుకున్నాము మేమందరం కలిసి. పెద్దమ్మ ముత్తైదులకి తాంబూలం కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారనమాట. అలాగే మేము కూడా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంకా ఫొటోస్ కూడా తీసుకున్నాము. అలాగే ఆ రోజునే మా పక్కింటి ఆంటీ గారు కూడా పిలిచారు దండం పెట్టుకోవడానికి. వాళ్ళు కూడా త్రిమూర్తుల వారి పూజ అయితే చేసుకున్నారనమాట. ఇంకా మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి దండం పెట్టేసుకొని వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తీసుకుని వచ్చేసాము. చూస్తారు కదా మేము ఈ పూజ ఏ విధంగా అయితే చేసుకున్నామో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.